తెలంగాణ రాష్ట్రాన్ని ఆయిల్ ఫామ్ హబ్గా మార్చాలన్న నాటి సీఎం కేసీఆర్ సంకల్పం ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామం ఆయిల్ ఫామ్ తయారీ కేంద్రంగా మారనుంది. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కృషి ఫలితంగానే ఆయిల్ ఫామ్ కంపెనీ కల సాకారమైందని స్థానిక రైతులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలం నర్మెట గ్రామ శివారులో దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తిగా సిద్ధమైపోయింది. మరికొద్ది రోజుల్లోనే ఇది రైతులకు అంకితం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అంకితం చేయబోతున్నారు. 2022లో అప్పటి సీఎం కేసీఆర్, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే, అప్పటి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ప్రత్యేకంగా కృషి చేసిన ఫలితంగా ఈ ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికే ఒక తలమానికం లాంటి ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుల తలరాతలే మారబోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే 2022లోనే ఇక్కడ దాదాపు 60 ఎకరాల భూమిని ఈ నర్మెట గ్రామ శివారులో ప్రభుత్వానికి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కి, ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన అధికారులు, ప్రతినిధులు వాళ్ళంతా కలిసి అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభమైపోయింది. అప్పుడే దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు కూడా అప్పటి మంత్రి హరీష్ రావు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఈ ప్రాంతానికి వచ్చి దీని శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేసి వేగంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇది వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధమైపోయింది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తయిపోయింది. గతంలో ఈ ఫ్యాక్టరీ కోసం పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్లో పనిచేసిన సభ్యునిగా పనిచేసినటువంటి నాయకుడు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి సోమిరెడ్డి గారు, మీరు గతంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో కూడా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఎట్లా జరిగింది ఇదంతా? సార్, మొదటగా మీ ద్వారా మా గౌరవనీయులు నాయకులు, ఇక్కడి ప్రాంత అందరి నాయకుడు హరీష్ రావు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన మా కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి రిజర్వాయర్లు కట్టి ఇలా ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా ఉండేనో ఇలా గొలుసుకట్టు రిజర్వాయర్లు ఒక్కొక్క రిజర్వాయర్ తీసుకొచ్చి మాకు ఇలా నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు వచ్చిన సంతోషానికి ఇలా వరి పంట సైడే కాకుండా ఇటు వాణిజ్య పంటల సైడ్కు ఇలా మేము ఆయిల్ ఫామ్కి వచ్చినాం. ఆయిల్ ఫామ్లో లాభం కనిపిస్తుంది మాకు. ఈ 3 ఏళ్లలోనే 3000 ఎకరాలు మొదటి క్రాప్కి వచ్చింది. ఇలా ఫ్యాక్టరీ కూడా నిజంగా నిన్న ట్రయల్ రన్ జరిగితే మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ట్రయల్ రన్ ద్వారా సక్సెస్ అయినాం. ఇంకా మాకు ఒక అనుమానం ఉండే, డౌట్ ఉంటుండే. అందరు రైతులు కూడా అప్పుడు క్వశ్చన్ వేసినాం. ఏమన్నామంటే, మరి సార్ పెట్టనైతే పెడతాం కానీ ఫ్యాక్టరీ వస్తుందా రాదా, ఆ అష్యూరెన్స్ నాకేం, నా మీద వదిలేసేయండి. నేను మీకు 300 కోట్ల రూపాయలతోని ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాను. ఒక్క సంవత్సరంలోనే మీరు పెట్టిన తోటల ఆధారంగా నేను ఒక సంవత్సరంలో మీకు ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేపిస్తా, 300 కోట్ల రూపాయలు తీసుకొస్తా అని అప్పుడే ఒక మాట అన్నాడు. అన్న విధంగానే మాకు 300 కోట్ల రూపాయలు మంజూరు చేయించిండ్రు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేసిర్రు. 62 ఎకరాలు జాగా ఇచ్చిండ్రు. ఇక్కడ విశ్వాసం కలిగింది. అదేవిధంగా ఇలా పంట వస్తున్న కొద్దీ కూడా ఇంకా రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. మీరు చెప్పండి. నమస్కారం. ఈ ప్రాంతాన్ని, ఈ సిద్దిపేట ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతం రైతుల మీద, రైతులకు ఒక గట్టి నమ్మకాన్ని కలిగించాలి. ఈ రైతులు బాగుపడాలంటే వీళ్ళకు ఒక ఈ ఏదైతే రెగ్యులర్గా పండించే వరి, మొక్కజొన్న, పల్లి ఇలాంటివి కాకుండా అంతర్ పంటల్లో భాగమైనటువంటి ఏదైనా వెరైటీ తీసుకురావాలని చెప్పి గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఖమ్మం పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని, ఆయిల్ ఫామ్ తోటలను చూసి, ఓహో ఈ ఆయిల్ ఫామ్ తోట ఇక్కడ బాగుంది అని చెప్పి అక్కడ రైతులతో మాట్లాడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి సిద్దిపేటకు రాగానే సిద్దిపేటలో ఉండే రైతులందరినీ కూర్చోబెట్టి నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఆ ఖమ్మం దగ్గర రైతులతో మాట్లాడితే ఈ ఆయిల్ ఫామ్ ద్వారా రైతులందరూ కూడా బాగా బతుకుతూ ఉన్నారు. మంచి మంచి బంగ్లాలు కట్టుకున్నారు, కార్లలో తిరుగుతూ ఉన్నారు రైతులందరూ. మరి మన రైతులు కూడా అట్లా బాగుపడాలి. మన రైతులు కూడా అట్లా బాగుపడాలంటే మనం కూడా ఇక్కడ ఆయిల్ ఫామ్ తోటలను ఏర్పాటు చేయాలి, తోటలు పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి హరీష్ రావు గారు అప్పుడే మా అందరినీ కూడా అశ్వరావుపేటకు పంపించి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని, అక్కడ ఆయిల్ ఫామ్ తోటలను కూడా రైతులందరికీ చూపెట్టడం జరిగింది. నిజంగా కూడా మాకు కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది. హరీష్ రావు గారు ఎంబడే దీన్ని ఎట్లనే చేసి సిద్దిపేటలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచన చేసి నర్మెట ప్రాంతంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేశారు. బాగా రైతులను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి 10 రోజులకు ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా మోటివేషన్ చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ను పెట్టేయడం జరిగింది. ఆయిల్ ఫామ్ పెట్టినాము.
హరీష్ రావు గారి మీద ఉండే నమ్మకంతో ఈ రైతులమందరం కూడా పెట్టినాం. అప్పుడు పెట్టినాక ఒక అనుమానం ఏర్పడ్డది. అప్పుడు ఫ్యాక్టరీ పోతుందని అనవసరంగా బదనాం చేసిర్రు ఎలక్షన్ల ముందు. కానీ హరీష్ రావు గారు ఒకటే మాట చెప్పారు, నేనున్నాన్ని రోజులు నా గొంతులో ప్రాణం ఉండగా ఎవరు కూడా ఈ ఫ్యాక్టరీని తీసుకుపోలేరు, ఇక్కడి రైతులకు అన్యాయం జరగదు, నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఈ రైతులకు అన్యాయం ఎవరికి అన్యాయం జరగని అని చెప్పి పట్టుబట్టి మీరు అందరు కూడా ఖచ్చితంగా ఈ ఆయిల్ ఫామ్ పెంచాల్సిందే అని చెప్పి పట్టుబడి పెంచివిచ్చిండు. అదేవిధంగా నిన్న ఏదైతే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయిపోయి ఇనాగ్రేషన్ దశకు వచ్చింది. నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ ట్రయల్ రన్ జరిగిందో ఆ ట్రయల్ రన్లో ఆయిల్ బయటికి రావడం మరి నిజంగా కూడా రైతులందరూ చాలా ఆనందంగా చాలా గొప్పగా అబ్బా నిజంగా కూడా మా దగ్గర ఇంత పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది, మాకు ఇక జీవితంలో ఇది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండే తోటలు 30-40 సంవత్సరాలు ఈ తోటలు పడుతాయి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు హరీష్ రావు కేసీఆర్ దయ వల్ల మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాము, వారు చేసినటువంటి ఇంత గొప్ప పనికి ఈ ప్రాంత రైతులమందరం కూడా ఎప్పటికీ వారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది మనకి ఇక్కడ రైతులు ముఖ్యంగా నాయకులు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనే ఒక వ్యవసాయక రంగంలోనే ఒక సమూలమైనటువంటి మార్పు రాబోతుందని చెప్పక తప్పని పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు దాదాపు ఈ ప్రాంతంలో 16,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు పెంచుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం అట్లాగే మొత్తంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 40,000 ఎకరాల వచ్చేటువంటి పంటను కూడా దీంట్లో క్రషింగ్ చేయడానికి ఒక అవకాశం దీని ద్వారా ఏర్పడబోతుందని చెప్పి కూడా ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన అధికారులు నాయకులు చెప్తూ ఉన్నారు. ప్రతి గంటకు 120 టన్నులకు సంబంధించిన క్రషింగ్ చేసేటువంటి అవకాశం ఇక్కడ పంటకు సంబంధించిన అవకాశం కూడా దీని ద్వారా ఏర్పడబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి అనుబంధంగానే మరొక ఫ్యాక్టరీ అంటే రిఫైనరీకి సంబంధించిన యూనిట్ని కూడా దీని ద్వారా ప్రారంభించబోతూ ఉన్నారు. రిఫైనరీ కూడా ఇక్కడనే ప్రారంభమైతే ప్యూరిటీ ఇక్కడి నుంచే ప్యాకింగ్ చేసి ఇక్కడనే ఆయిల్ ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి కూడా తరలించడానికి ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అంటే ఇక్కడి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన రైతులకు కూడా ఒక ఇది వరప్రదాయం లాంటి ఫ్యాక్టరీగా మనం చెప్పుకోవచ్చు. అన్నీ కూడా దూరదృష్టితోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు చేసినటువంటి ప్రత్యేక కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. ఇవాళ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిపోయింది. ఇది ట్రయల్ రన్ కూడా విజయవంతం అయిపోయి ఈ రైతులకు అంకితం కాబోతున్నది. భవిష్యత్తులో ఇది ఒక గొప్ప ఫ్యాక్టరీగా ఇదొక ఉత్పత్తిలోనే ఒక వ్యవసాయ రంగ ఉత్పత్తిలోనే ఒక గణనీయమైనటువంటి మార్పు తెచ్చేటువంటి పరిశ్రమగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, నర్మెట.